మనం పుట్టిన నుండి మన చుట్టూ ఉన్న అనేక విషయాలను చూస్తూ వాటి గురించి తెలుసుకుంటాం. ఇలా మనం తెలుసుకున్న విషయాలలో 80% జ్ఞానం చూడడం ద్వారా సంపాదించిందై ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన చుట్టూ ఉన్న దృశ్యాలను, సంఘటనలను, వస్తువులను మనకు చూపిస్తూ ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్నది మరెవరో కాదు, 2.5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న మన కన్ను. మానవ శరీరంలో మెదడు తర్వాత అత్యంత సంక్లిష్టమైన అవయవం మన కన్ను. అలాంటి కన్ను నిర్మాణం ఎలా ఉంటుంది, కన్ను ఎలా పనిచేస్తుంది, ఐసైట్ ఎలా వస్తుంది, గ్లకోమా వ్యాధి ఎందుకు వస్తుంది వంటి అనేక విషయాలను ఈ వీడియోలో వివరిస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ నాలెడ్జ్ అకాడమీ. సాధారణంగా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కాంతి మన కంటికి చేరినప్పుడు మనం ఆ వస్తువును చూడగలుగుతాం. మీకు తెలుసా, మన మొబైల్ ఫోన్కు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఎంతో గొప్పగా అందరికీ చెప్పుకుంటాం. అలాంటిది మన కన్ను 576 మెగాపిక్సెల్ కలిగి ఉందని మనం తెలుసుకోలేకపోతున్నాం. ముందుగా కంటి నిర్మాణం గురించి తెలుసుకుందాం. మనం చూడడంలో ప్రముఖ పాత్ర పోషించిన కంటి యొక్క భాగాలు ముఖ్యంగా 5 ఉంటాయి. అవి 1 కార్నియా, 2 ఐరిస్, 3 లెన్స్, 4 రెటీనా, 5 ఆప్టిక్ నెర్వ్. మొదటి భాగం కార్నియా. కంటి యొక్క ముందు భాగంలో ఉన్న ట్రాన్స్పరెంట్ లేయర్ను కార్నియా అంటారు. ఇది 0.5 నుండి 0.6 మిల్లీమీటర్ల మందంలో ఉండే పొరలాంటి భాగం. ఇది ఒక సహజ సిద్ధమైన లెన్స్ లా పనిచేస్తుంది. మానవ శరీరంలో బ్లడ్ వెసల్స్ లేని లివింగ్ సెల్స్ ఉండే భాగము ఈ కార్నియా. ఐ విజన్స్ కు అడ్డంగా బ్లడ్ వెసల్స్ లేకుండా ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అందువల్ల దీని మీద పడిన కాంతి ఎటువంటి అడ్డంకి లేకుండా రెటీనా మీద రిఫ్రాక్ట్ చేయబడుతుంది. కార్నియాలో ఉండే లివింగ్ సెల్స్ కి కావలసిన ఆక్సిజన్ గాలి ద్వారా గ్రహిస్తుంది. రెండవ భాగం ఐరిస్. తెల్లని కనుగుడ్డుకు మధ్యలో ఉండే బ్లాక్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ పార్ట్ను ఐరిస్ అంటారు. ఈ ఐరిస్ కలర్స్ కొంతమందిలో బ్లూగా, మరికొందరిలో బ్రౌన్గా, ఇంకొందరిలో గ్రీన్గా, ఇలా రకరకాల రంగుల్లో ఉంటూ కంటికి అందాన్ని ఇస్తుంది. ఐరిస్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండే మెలనిన్ అనే పదార్థం వల్ల ఈ ఐరిస్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఐరిస్ కూడా ఫింగర్ ప్రింట్ లాగే ఇద్దరికి ఒకేలా ఉండదు. అందుకే ఐరిస్ను గుర్తింపు కోసం ఉపయోగిస్తారు. ఐరిస్ మధ్య భాగంలో నల్లగా కనబడే స్పాట్ను ప్యూపిల్ అంటారు. ఇది హోల్ లాంటి ఖాళీ ప్రదేశం. కాంతి ఈ హోల్ నుండే లోపలికి వెళ్ళి కంటి మీద ఎక్కువ కాంతి పడినప్పుడు ఈ ప్యూపిల్ సైజు తగ్గి చిన్న హోల్గా మారి తక్కువ కాంతిని మాత్రమే లోనికి పంపిస్తుంది. కంటి మీద తక్కువ కాంతి పడినప్పుడు ప్యూపిల్ సైజు పెరిగి పెద్ద హోల్గా మారి ఎక్కువ కాంతిని లోపలికి పంపిస్తుంది. ఇలా ప్యూపిల్ సైజు మారడానికి ఐరిస్ మజిల్స్ సంకోచ వ్యాకోచాలు సహాయపడతాయి. మూడవ భాగము లెన్స్. ఇది ప్యూపిల్ అనే బ్లాక్ హోల్ తర్వాత భాగము. ప్యూపిల్ ద్వారా లోపలికి వెళ్ళిన కాంతి లెన్స్ మీద పడుతుంది. ఇది కాన్వెక్స్ షేప్డ్ లెన్స్, అంటే మధ్యలో మందంగా, అంచుల వద్ద పల్చగా ఉంటుంది. దీని మీద పడిన కాంతి రిఫ్రాక్షన్ చేసి రెటీనా మీద పడేలా చేస్తుంది. దగ్గరగా ఉండే వస్తువులు చూస్తున్నప్పుడు లెన్స్ మందంగా మారుతూ, దూరంగా ఉండే వస్తువులు చూస్తున్నప్పుడు లెన్స్ పల్చగా మారుతూ కాంతిని రెటీనా మీద పడేలా ఈ లెన్స్ అడ్జస్ట్ చేస్తుంది. లెన్స్లో జరిగిన ఈ మార్పు సిలియారీ మజిల్స్ వల్ల జరుగుతుంది. నాలుగవ భాగము రెటీనా. రెటీనా అనేది మానవ కంటిలో అత్యంత ముఖ్యమైన సంక్లిష్టమైన భాగం. ఐ విజన్ రెటీనా ద్వారానే జరుగుతుంది. రెటీనా అనేది కంటి వెనక భాగంలో ఉండే అతి ముఖ్యమైన సున్నితమైన నాడీ కణజాలపు పొర. అనేక నెర్వ్స్తో ఉండే ఒక తెరలాంటి భాగం. ఇది ఫిల్మ్లా పనిచేస్తుంది. దీని మీద పడిన కాంతిని విద్యుత్ తరంగాలుగా మార్చి ఆప్టిక్స్ నెర్వ్ ద్వారా మెదడుకు పంపుతుంది.
మెదడు దానిని విశ్లేషించి ఇమేజ్ను చూపిస్తుంది. రెటీనా యొక్క ఫోటో రిసెప్టరీ లేయర్లో కాంతిని గుర్తించే రాడ్ సెల్స్, కోన్ సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ సుమారు 120 మిలియన్లు ఉండి చీకట్లో పనిచేస్తాయి. ఇవి బ్లాక్ అండ్ వైట్ విజన్ను అందిస్తాయి. కోన్ సెల్స్ సుమారు 6 మిలియన్లు ఉండి రెడ్, బ్లూ, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి బ్రైట్ కాంతిలో పనిచేసి అందులో ఉండే వివిధ రంగులను గుర్తిస్తాయి. మీకు తెలుసా, కన్నులో ఉండే ఈ 3 రంగుల కోన్ సెల్స్ ద్వారా మన కన్ను 1,000కి పైగా రంగుల వేరియేషన్లు గుర్తించగలదు. 5వ భాగం ఆప్టిక్ నెర్వ్. ఆప్టిక్ నెర్వ్ అనేది కంటిని రెటీనా నుండి మొదలయ్యి మెదడులోని విజువల్ కోర్టెక్స్ వరకు వెళ్ళే ఒక నాడీ తంతువు. ఇది 3 నుంచి 4 మిల్లీమీటర్ల మందంలో ఉండి సుమారు 10 లక్షల వరకు నెర్వ్ ఫైబర్స్ను కలిగి ఉంటుంది. ఈ ఆప్టిక్ నెర్వ్ రెటీనాలో ఏర్పడిన దృశ్య సమాచారాన్ని విద్యుత్ సాంకేతికాలుగా మార్చి మెదడుకు పంపుతుంది. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి మనకు స్పష్టమైన దృశ్యం అందిస్తుంది. అంటే మనం చూస్తున్నట్లుగా మనకు అనుభూతిని కలిగిస్తుంది. ఐ సైట్స్ ఎలా వస్తాయి? కంటిలో వెలుతురు సరైన రీతిలో రెటీనాపై ఫోకస్ కాకపోవడం వల్ల వస్తువులు స్పష్టంగా కనబడవు. దీనినే ఐసైట్ అంటారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి. 1 మయోపియా. దీనినే తెలుగులో దగ్గర చూపు అంటారు. అంటే దగ్గరలో ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. దూరంగా ఉండే వస్తువులు మసకగా కనిపిస్తాయి. దీనికి కారణం దూరంగా ఉండే వస్తువుల యొక్క కిరణాలు రెటీనాకు ముందు ఫోకస్ అవ్వడం వల్ల దూరంగా ఉండే వస్తువులు కనబడవు. దీనికి కాన్కేవ్ లెన్స్ వాడి దృష్టిని సరిచేస్తారు. సాధారణంగా టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ ఎక్కువగా వాడే వాళ్ళలో ఈ మయోపియా దృష్టి లోపం వస్తుంది. 2 హైపర్ మెట్రోపియా. దీనినే తెలుగులో దూరపు చూపు అంటారు. అంటే దూరంగా ఉండే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. దగ్గరగా ఉండే వస్తువుల యొక్క వెలుతురు కిరణాలు రెటీనా వెనక కేంద్రీకృతం అవ్వడం వల్ల దగ్గరగా ఉండే వస్తువులు స్పష్టంగా కనబడవు. దీనికి కాన్వెక్స్ లెన్స్ వాడి దృష్టిని సరిచేస్తారు. 3 ఆస్టిగ్మాటిజం. దీనినే తెలుగులో వంకర చూపు అంటారు. కంటిలో లెన్స్ వంకరగా ఉండడం వల్ల వెలుతురు ఒకే బిందువు వద్ద ఫోకస్ కాదు. అందువల్ల వస్తువులు వంకరగా కనిపిస్తాయి. వీటికి సిలిండ్రికల్ లెన్స్ వాడి దృష్టిని సరిచేస్తారు. 4 ఫ్రెష్ బయోపియా. దీన్నే తెలుగులో సత్వారం అంటారు. 40 సంవత్సరాలు దాటిన తరువాత కంటిలో ఉండే లెన్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. సాధారణంగా మనం దగ్గర వస్తువులు చూసినప్పుడు కంటి లోపల లెన్స్ దళసరిగా మారతాయని ఇదివరకే చెప్పుకున్నాం కదా. వయసు పైబడిన తరువాత ఈ లెన్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గి చిన్నదిగా దళసరిగా మారే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే దగ్గరగా ఉండే వస్తువులు కనబడవు. దీనిని సరిచేయడానికి రీడింగ్ గ్లాసెస్ వాడతారు. గ్లూకోమా ఎలా వస్తుంది? గ్లూకోమా అనేది కంటి యొక్క సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే నెమ్మదిగా కంటి చూపుని నాశనం చేసే ఒక వ్యాధి. మన కంటిలో ఆక్వాస్ హ్యూమర్ అనే ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యి ప్రవహిస్తూ ఒక డ్రైనేజ్ ఛానల్ ద్వారా బయటికి పోతుంది. ఒక్కొక్కసారి ఈ ద్రవం అధికంగా ఉత్పత్తి అవ్వడము, బయటికి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల కంటిలో ఒత్తిడి పెరిగి ఆప్టిక్ నెర్వ్పై ప్రెస్ పెరుగుతుంది. ఈ నెర్వ్ నెమ్మదిగా నాశనం అవుతుంది. శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్నే గ్లూకోమా అంటారు. కంటిని ఎలా రక్షించుకోవాలి? 1 ఎక్కువగా కంప్యూటర్సు, టీవీలు, సెల్ ఫోన్లు చూసేవారు 20-20-20 రూల్ పాటించాలి. అంటే 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో వస్తువుని చూడాలి. లేకపోతే కళ్ళు డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి. స్క్రీన్ దూరం కనీసం 18 నుంచి 24 ఇంచెస్ ఉండేటట్లుగా చూసుకోవాలి. 2 కంటి ఆరోగ్యానికి విటమిన్స్,
మినరల్స్తో కూడిన ఆహారం, ముఖ్యంగా విటమిన్ ఏ, సి, ఈ, జింకు, ఒమేగా 3 ఉండే ఆహారం తీసుకోవడం కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 3. కంటికి సంబంధించిన వ్యాయామాలు, ఉదాహరణకు కంటి బాలును పైకి కిందకి ఎడంవైపు కుడివైపు తిప్పడము, అలాగే దూరంగా ఉండే వస్తువులను 10 సెకండ్లు గమనించి దగ్గరగా ఉండే వస్తువుల్ని 10 సెకండ్లు గమనించడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కంటికి ఏర్పడే స్ట్రెస్ను తగ్గించవచ్చు. చివరిగా కంటికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మంచి వైద్యుని సంప్రదించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్మాల్ రిమైండర్ గైస్, ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.